ఈరోజు మహానుభావుడు స్థాపించిన పార్టీ 44 సంవత్సరాల వసంతాలు పూర్తి చేసుకుంది. ఎన్టీ రామారావు గారు ఏ రోజైతే ఈ పార్టీని స్థాపించారో, నేను 82లో లేను కానీ 83లో ఎన్నికల సమయం నుంచి కూడా ఈ పార్టీని జెండా ఎత్తుకొని తిరిగిన కాలాలు, ఎందుకంటే అప్పుడు చదువుకుంటున్నాం, జెండా ఎత్తుకొని రోడ్లలో తిరిగిన కాలాలతో కూడా నాకు అనుభవము, ఆ జ్ఞాపకాలన్నీ కూడా గుర్తున్నాయి. అలాంటి మహానుభావుడు చాలా ఈ పార్టీని స్థాపించారు. ఈ పార్టీ ఈరోజు కూడా జనజీవంలో ఎప్పుడు కూడా జనాలకి సేవ చేస్తూ ఈరోజు ముందుకు కదులుతుందంటే ఆ రోజు ఎంతో పెద్ద చాలా బలంగా గునాది వేశారు. ఎందుకంటే మీరు తెలుగు రాష్ట్రాల్లో అంటే మన తెలంగాణ కావచ్చు, లేదా ఆంధ్రప్రదేశ్ కావచ్చు, లేదా కర్ణాటకలో కూడా కావచ్చు, బలంగా గునాదులు వేశారు తెలుగుదేశం పార్టీకి. ఎంతోమంది నాయకులను తయారు చేశారు. ఈరోజు తెలంగాణలో ఏ పార్టీలోనో చూసుకోండి, మన తెలుగుదేశం పార్టీ నుంచి పోయిన నాయకులే. అలాగే ఇప్పుడు మన ఈరోజు తెలుగుదేశం పార్టీ కావచ్చు, లేదా వైఎస్ఆర్లో ఉన్న నాయకులను తీసుకోండి, ఎటువంటి పరిస్థితులు కూడా అందరూ తెలుగుదేశం పార్టీలోంచి పోయిన నాయకులుగా ఈ ఎన్టీ రామారావు తయారు చేసిన పార్టీగా మనందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. అంటే ఆషామాషిగా పార్టీని స్థాపించలేదు, ఒక మంచి సంకల్పంతో బడుగు బలహీన వర్గాల వారికి సేవ చేయాలనే సంకల్పంతో ఈ పార్టీని స్థాపించారు. ఇంతకు ముందు ఎప్పుడైనా మనం ఢిల్లీకి వెళ్తే మనం అందరూ మద్రాసీ అనేవాళ్ళు. ఆ మద్రాసీ పోవాలంటే ఎన్టీ రామారావు పెట్టిన తర్వాతనే, ఎప్పుడైతే సినీ ఇండస్ట్రీ అంతా ఎన్టీ రామారావు పెట్టి ధైర్యంగా హైదరాబాద్ వచ్చిందో అప్పుడే మనం మద్రాసీ పేరు పోయి మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా మనకు గుర్తింపు దక్కింది. అలాంటి మద్రాసీ పేరుని నామరూపాలు లేకుండా చేస్తూ మన తెలుగు ప్రజలందరూ గర్వంగా చెప్పుకునేటట్టు అక్కడ ఢిల్లీలో తను చాటుకున్న మన ఎన్టీ రామారావు గారు నిజంగా చాలా మహానుభావుడు, గొప్ప వ్యక్తి అనే చెప్పాలి. అలాంటి పార్టీని ఆయన స్థాపించారు. ఆయన తర్వాత చంద్రబాబు నాయుడు గారు పార్టీని భుజాన మీద వేసుకొని చాలా అద్భుతంగా పార్టీని నడుపుతూ, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి అసలు వచ్చిన కష్టాలు కూడా ఎవరికి రాలేదు. ఈ పార్టీని నిలబెట్టాలని గట్టి సంకల్పంతోనే చంద్రబాబు నాయుడు గారు ఈ పార్టీని నిలబెట్టడం జరిగింది. అంటే ఈరోజు నాలాంటి నాయకులందరికీ కూడా ఈరోజు నాయకత్వం వహించే అవకాశం ఇచ్చినందుకు నిజంగా ఇలాంటి గొప్ప నాయకులు, తెలుగుదేశం సీనియర్ నాయకులందరూ కూడా ఉన్నారు కాబట్టి తెలుగుదేశం పార్టీ ఈరోజు నేను ఎమ్మెల్యేగా మీ ముందు ఉంటున్నాను. అంటే ఈ బలమైన పార్టీని నాశనం చేయాలనే ప్రయత్నాలు ఎన్ని చేసినా కూడా అది రోజు రోజుకు పుంజుకుంటూ ఎప్పుడూ లేని విధంగా, ఇంత పార్టీ పెట్టినప్పటి నుంచి లేని విధంగా కూడా 94% స్ట్రైక్ రేటు మన రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి సాధించిందంటే ఇది చాలా గొప్ప విషయం.